హాయ్ ఫ్రెండ్స్, సినిమాలు మానేద్దాం అనుకున్న శివకార్తికేయన్ తాను ఒకప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తమిళ హీరో శివకార్తికేయన్ వెల్లడించారు. ఏమీ లేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు, అజిత్, విక్రమ్ లాంటి వారు బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఎదిగారు అంటూ తన భార్య మోటివేట్ చేయడంతో ఆగిపోయానని తెలియజేశారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం, యాంకర్ స్థాయి నుంచి యాక్టర్గా ఎదిగిన నన్ను చాలామంది అవమానించారు, నా విజయమే వారికి సమాధానం అని ఓ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ తెలియజేశారు. గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా ఏపీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా మారుస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. విద్యార్థులు ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాలు పెంపొందిస్తాం, ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్, ఎడ్యుకేటివ్ వంటి వాటిని ప్రోత్సహిస్తాం, ఉన్నత విద్యను పరిష్కరిస్తాం అని ఆయన తెలియజేశారు. కాల్ బ్యాక్ చేస్తే $300 కట్, యూజర్లకు జియో వార్నింగ్. ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్పై యూజర్లకు రిలయన్స్ జియో వార్నింగ్ ఇచ్చింది. +91 మినహా మరే ప్రిఫిక్స్ ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినా జాగ్రత్త పడాలని ఈమెయిల్స్ పంపింది. రీసెంట్గా ISD నంబర్తో మిస్డ్ కాల్ వస్తున్నాయి. ఆతృత కొద్దీ కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి 200 నుంచి 300 వరకు ఛార్జ్ అవుతుంది. స్కామర్లు కస్టమర్లు జేబులకు ఇలా కత్తరేస్తుండటంతో ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ పెట్టుకోవాలని జియో సూచించింది. టీమిండియాకు బిగ్ షాక్. ఆస్ట్రేలియాతో జరిగిన BGT చివరి మ్యాచ్లో టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉండటంతో ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. ఆయన కోలుకునేందుకు కొన్ని నెలలు సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు తెలియజేశారు. ఇక ఆయన IPLలోనే ఆడతారని అంచనా వేస్తున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది. కేటీఆర్ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు. ACB విచారణకు కేటీఆర్ వెంట లాయర్ను తీసుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆడియో, వీడియో రికార్డ్ చేసేందుకు నిరాకరించగా CCTV పర్యవేక్షణలో విచారణ జరపాలని ACBని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు వెళ్తున్నారు. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చొని విచారణను చూసే సౌకర్యం ఉందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణ తర్వాత అనుమానాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలియజేసింది. ఈ నెలాఖరు నుంచి జనంలోకి జగన్. ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో ప్రజల్లోకి వస్తానని మాజీ సీఎం జగన్ తెలిపారు. ప్రతిరోజు 2 నియోజకవర్గాలు పర్యటిస్తానని చెప్పారు. వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, చరిత్రలో లేని విధంగా మేనిఫెస్టో అమలు చేశాం. చంద్రబాబు వచ్చాక 3.5 లక్షల మంది పెన్షన్లు కోల్పోయారు. చంద్రబాబు హామీలు అమలుపై మనం పట్టుబట్టాలి, బాబు దుర్మార్గపు పాలనపై నిలదీయాలి అని పార్టీ కార్యకర్తలకు సూచించారు. UPI మార్కెట్ షేర్ ఎలా ఉందంటే, ఎక్కడికి వెళ్ళినా మనీకి బదులుగా UPIని వినియోగించడం పెరిగిపోయింది. దీంతో మార్కెట్లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి చోట డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ప్రజలు అత్యధికంగా ఫోన్పే వాడుతున్నట్లు తెలియజేసింది. డిసెంబర్ 2024 UPI మార్కెట్ షేర్ ప్రకారం ఫోన్పే 47.7%, గూగుల్ పే తర్వాతి స్థానం 36.7%, పేటిఎం 6.87% మాత్రమే వాడుతున్నారు. ఆకాశంలో అద్భుతం అది ఎప్పుడంటే, ఆకాశంలో అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రానున్నాయి. శుక్రుడు, మార్స్, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు జనవరి 21న ప్లానిటరీ పరేడ్ చేయనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇండియాలో జనవరి 21న, మార్చి 8న ఈ అరుదైన ఖగోళ దృగ్విషయం కనిపించనుంది. ఈ సమయాలేఖాన్ని చూడడానికి ఈ 21న రాత్రి 8:30 గంటలకు సూర్యాస్తమయం తర్వాత ఉత్తమ సమయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు ఇంటర్ విద్యా కమిషనరేట్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఈ నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 424 జూనియర్ కళాశాలలో 1,50,000కు పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. కాగా ఏపీలోని జూనియర్ కాలేజీలో ఇటీవలే ఈ స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రేవంత్ పెట్టించిన లొట్టపీసు కేసుకు నేను భయపడను, KT రామారావు. రేవంత్ రెడ్డి పెట్టించిన లొట్టపీసు కేసుకు తాను భయపడనని KTR అన్నారు. తెలంగాణ భవన్లో BRS డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎవరు భయపడాల్సిన పని లేదు, హైడ్రా, లగచర్ల బాధితులతో పోలిస్తే మనది పెద్ద ఇబ్బందా? పార్టీ పెట్టినప్పుడు వచ్చిన ఇబ్బందుల కంటే ఇవేం పెద్దవి కావు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై పోరాడాలి, రైతు భరోసా, రుణమాఫీపై నిలదీయాలి అని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. HMP వైరస్ అలర్ట్.
గాంధీ ఆసుపత్రిలో 40 బెడ్లు. హెచ్ఎంపి వైరస్ అంత డేంజర్ కాదని, అది ఒక ఫ్లూ మాత్రమేనని గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ జీకే సునీల్ కుమార్ తెలియజేశారు. దేశంలో ఇప్పటి వరకు వైరస్తో డెత్ కేసు నమోదు కాలేదన్నారు. ప్రతి ఒక్కరూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధీలో అవసరమైన ఆక్సిజన్ బెడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉందన్నారు. 40 వెంటిలేటర్ బెడ్స్తో 2 ఐసోలేషన్ వార్డులను సిద్ధంగా చేశామని తెలియజేశారు. ఇదండి ఈరోజైతే న్యూస్. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. జై హింద్.